మీనా ఆర్డర్స్ ఉండడంతో రాత్రంతా కూర్చొని పూలమాలలు కడుతుంది. తెల్లారి ఆ పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టడం ప్రభావతి చూసి, ఏయ్ ఎందుకే ఆ పూలన్నీ ఫ్రిడ్జ్లో పెడుతున్నావు అంటుంది విసురుగా. పూలు వాడిపోకుండా ఉంటాయని అలా పెడుతున్నాను అత్తయ్య, నాకు ఓ ఆర్డర్ ఉంది తీసుకెళ్ళాలి అని చెప్పగానే ప్రభావతి కోపంతో, ఆ ఫ్రిడ్జ్ అంతా పూల కంపు, నీ వల్ల ఈ ఇల్లే వాడిపోయింది, ఇక పూలు వాడిపోతే ఏంటి, చిచి అని అక్కడి నుంచి వెళుతుంది. ఆ తర్వాత మీనా తన పూల కవర్ తీసుకొని బయటికి వెళుతుంటే, ఎక్కడికి వెళుతున్నావు, ఇంట్లో పనులన్నీ అయ్యాయా అంటుంది. అయిపోయాయి అత్తయ్య, నాకు 2-3 చోట్ల ఆర్డర్స్ ఇచ్చే పనుంది, చెప్పాను కదా ఇందాకే, అక్కడికే వెళుతున్నానని చెప్పి ప్రభావతి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోతుంది. మీనా వెళ్ళగానే శృతి తల్లి వస్తుంది. ప్రభావతి శృతి తల్లిని చూసి, వదిన గారు మీరా, రండి రండి అని కూర్చోబెడుతుంది. శృతి తల్లితో మాట్లాడుతూ ఉంటే ప్రభావతి ఈలోగా పువ్వులు కావాలని ఒక అమ్మాయి వస్తుంది. పూలమ్మాయి అనుకుంటూ వస్తుంది. ప్రభావతి కోపం వచ్చి, ఏయ్ ఎవరే పూలమ్మాయి, ఎవరు కావాలి నీకు అంటే, 2 మూరల పూలు ఇవ్వండి అంటుంది. మీనా లేదు వెళ్ళు అనగానే వచ్చినావిడ, మీనా లేకపోతే ఏమైంది, నువ్వున్నావుగా ఇవ్వు అంటుంది విసురుగా. దాంతో ప్రభావతి పువ్వులు కొలిచి ఆ అమ్మాయికి పూలిస్తుంది. అది చూసిన శృతి తల్లి ప్రభావతిని అవమానించాలనే ఉద్దేశంతో 200 రూపాయలు ఇచ్చి, నాకు కూడా ఒక 200కి పూలు ఇవ్వండి అని అంటుంది. ప్రభావతి ఏం చేయాలో తెలియక ఆ డబ్బులు తీసుకొని ఓ కవర్లో పువ్వుల్ని వేసిస్తుంది. ఆ తర్వాత శృతి తల్లి వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతూ కూర్చున్న ప్రభావతి దగ్గరికి రోహిణి వచ్చి, అత్తయ్య నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ మీనా కొట్టు బాధలు మనకు తగ్గడానికి, ఈ అవమానాలు తప్పడానికి అంటే, ఏంటది అంటుంది ప్రభావతి. ఆ మీనా పూల కొట్టు పెట్టడానికి బాలు కార్పొరేట్ నుంచి ఎలాంటి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ తీసుకోలేదు, మనం కార్పొరేట్ వారికి ఇన్ఫామ్ చేద్దాం, వాళ్ళే వచ్చి మీనా కొట్టు తీసేస్తారు అనగానే ప్రభావతి, అబ్బా ఎంత మంచి మాట, ఎంత మంచి ఐడియా ఇచ్చావు రోహిణి, ఏ మీనా ఇక నీ పూల కొట్టు మర్చిపో అని నవ్వుతుంది.